అసలు ఈ ఇన్సిడెంట్ వినడానికే చాలా షాకింగ్గా ఉంది. అడుగడుగున ట్విస్ట్లే. అసలు ఎక్కడి నుంచి తయారవుతారయ్యా ఇలాంటి వాళ్ళు? అమ్మాయిల జీవితాన్ని నాశనం చేయడానికి రెడీగా వెయిట్ చేస్తూ ఉంటారేమో ఎప్పుడెప్పుడు ఎవరెవరు దొరుకుతారా అని. ప్రేమ పేరుతో నక్క వినయాలు చూపిస్తూ కోడిని తినే టైప్. అలాంటి ఒక తప్పుడు మనిషిని నమ్మి ఒక తప్పుడు నిర్ణయం తన జీవితాన్ని ఎలా మార్చేసిందో, చివరికి తనని ఎవరు కాపాడారో ఈరోజు ఇన్సిడెంట్లో మీరు వినబోతున్నారు. ఇది ఓన్లీ భయానక ఇన్సిడెంట్ మాత్రమే కాదు, రిలేషన్స్, నమ్మకం మరియు అతీంద్రియ శక్తుల మీద తను అనుభవించిన ఒక ప్రయాణం. అన్నీ తన కుటుంబాన్ని, తన ఆత్మగౌరవాన్ని దూరం చేసింది. కానీ మృత్యు అంచున నిలబడినప్పుడు తనను బ్రతికించిన ఆ అద్భుతం ఏంటి? నిజంగానే తన జీవితంలో చూడకూడనివన్నీ చూసేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే నరకం నరకం అనుభవించింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము. నా పేరు బిందు. నా జీవితంలో రియల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. నేను బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఏమేం ఫేస్ చేశానో అవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. మాదేంటంటే అమ్మ నాన్న, నాకు ఒక తమ్ముడు అనమాట. చిన్నప్పటి నుంచి కొంచెం ఒక హ్యాపీగా వెళ్ళిపోతున్న ఒక ఫ్యామిలీ మాది. మా నాన్న ఏదైతే ఎర్న్ చేస్తారో దాంట్లోనే ఉన్నంతలోనే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మా నాన్న ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి, తనకి ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా నన్ను తమ్ముడికి ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్నట్టు చూసేవాడు. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఉన్న పొలాలు కానీ ఏమీ అమ్మకుండా అసలు ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళంటే తన హార్డ్ వర్క్తోనే మా లక్షల ఫీజులన్నీ కట్టేసేవాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరిని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాడు. తమ్ముడిని ఎలా చూసేవారో నన్ను కూడా అంతే ఈక్వల్గా చూసేవాడనమాట. మా నాన్న నా స్కూలింగ్ అండ్ ఇంటర్ అంతా కంప్లీట్ అయిపోయాయి. ఇంటర్లో నాకు 970 మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత ఎంసెట్లో 5K ర్యాంక్ వచ్చింది. విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్లో నాకు సీట్ వచ్చింది. బీటెక్ చేయడానికి నేను సిటీకి మూవ్ అయ్యాను. ఇంకా నేటివ్ ప్లేస్ నుంచి మూవ్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో నేను సెకండ్ ర్యాంక్ వచ్చాను కాలేజ్లో. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ టోటల్ కలిపేసి నేను బ్రాంచ్ టాపర్గా వచ్చానమాట. అలా ప్రతి అకాడమిక్స్లోనూ టాప్ ఎయిదర్ 1 or 2 పొజిషన్స్లోనే ఉండేదాన్ని. ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయితే భరతనాట్యం వచ్చు, ఇంకా స్పోర్ట్స్లో ఉండేదాన్ని. సింగింగ్లో, డాన్సింగ్లో ఇలా ప్రతి దాంట్లోనూ యాక్టివ్గా ఉండేదాన్ని. అదే నాకు మైనస్ పాయింట్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి ఏమైందంటే మేము సెకండ్ ఇయర్ 2-1కి జస్ట్ ఎంటర్ అయిన తర్వాత కాలేజ్లో ఆగమా అని చెప్పేసి చేస్తారు కదా, మన ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అప్పుడు ఏమన్నా మన న్యూ ఐడియాస్, ఇన్నోవేటివ్ థింకింగ్, టెక్నికల్ క్విజెస్ ఇలా పెడతారనమాట. అప్పుడు మా కాలేజ్లో ఏంటంటే ఫెస్ట్కి బయట కాలేజ్ వాళ్ళకి కూడా అలో ఉంది అని చెప్పేసి బయట కాలేజ్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు. అప్పుడు మేము సెమినార్ హాల్లో కూర్చుంటాం కదా, నాకు ఒక పర్సన్ పరిచయం అయ్యారనమాట. తను ఏంటంటే నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు తన ఫైనల్ ఇయర్, అంటే నా సూపర్ సీనియర్ వేరే కాలేజ్ నుంచి. అయితే నువ్వేంటి ఇలా ఇలా అంటే నేను ఇలా ప్రాజెక్ట్ ఎక్స్పోకి వచ్చానని అతను చెప్పారు. తను CGPA కూడా లాస్ట్లో 9.2 అలా చెప్పేపాటికి నాకు కొంచెం టాపర్ అనిపించింది. మీరు ఎట్ సైడ్ వెళ్తారు అని నేను అడిగితే కోర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నానని అతను చెప్పాడు. నేను కూడా అన్నాను, నేను కూడా ECE వాంటెడ్గా తీసుకున్నానండి, నేను కూడా కోర్ సైడే వెళ్దామని అనుకుంటున్నాను, సో నన్ను కూడా కొంచెం గైడ్ చేస్తూ ఉండండి అని అలా మాట్లాడుకొని నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. చదువు పరంగానే ఎక్స్చేంజ్ చేసుకున్న కాంటాక్ట్ అప్పుడు అది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఏంటంటే నేను 2-1 ఎండింగ్లో, అంటే మా పరిచయం అయిపోయిన ఒక 5-6 మంత్స్కి తను ప్రపోజ్ చేశాడు. నేనేంటంటే కొంచెం వైట్ ఉంటాను అండ్ లాంగ్ హెయిర్ కూడా ఉంటుంది నాకు. సో ప్రపోజ్ చేసిన వెంటనే నేను అడిగాను, నేను బాగుంటానని చెప్పి నువ్వు నన్ను ప్రపోజ్ చేసావు కదా, లేదా నిజంగా నా క్యారెక్టర్ నచ్చి చేసావా అంటే లేదు లేదు, ఈ కాలంలో కూడా ఒక ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అండ్ పేరెంట్స్ గురించి ఆలోచించే అమ్మాయిలు చాలా రేర్గా ఉంటారు. సో అందుకే నువ్వు నాకు ఆ విధంగా నచ్చావు, అందుకే నేను నువ్వు నా లైఫ్లో ఉంటే బాగుంటుంది అనుకున్నాను అని చెప్పి, ఇంకా నాదది ఏ ఏజ్ అంటే ఎవరలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అలా అయిపోయే ఏజ్ అనమాట. అంతేం తెలియదు కదా, జస్ట్ సడన్గా విలేజ్ నుంచి బయటకు వచ్చేసాను. నేను ఈజీగా నమ్మేశాను, నిజంగా నాకు ఒక మంచి అబ్బాయి దొరికాడు, సో ఇతన్ని కనుక చేసుకుంటే నా లైఫ్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నా పేరెంట్స్ని కూడా, నేను ఒక ఆడపిల్లనై మూవ్ అయిపోయిన నా పేరెంట్స్ని కూడా చూసుకోవచ్చు అనే నా స్వార్థం కోసం అబ్బాయికి నేను ఒక 2
మంత్స్ నాకు టైం ఇవ్వండి, ఈలోపు నేను ఆలోచించుకొని చెప్తానని. అన్నీ ఓకే, బట్ మా ఇంట్లో క్యాస్ట్ ఒప్పుకోరు. ఏంటంటే వాళ్ళు చౌదరీస్, మేమేమో నాయుడుస్, రెండు సేమ్ కేటగిరీస్ కదా, ఈజీగా ఒప్పించవచ్చు. నాకు ఈలోపు మంచి జాబ్ వస్తుంది, ఇద్దరం ఒప్పించి చేసుకుందాం, నేను వెయిట్ చేస్తాను, అవసరమైతే మీ నాన్న కాళ్ళు పట్టుకుంటా, ఇంకా ఉంటాయి కదా నిబ్బా నిబ్బి డైలాగ్స్, ఇవన్నీ అలా జరుగుతూ ఉండేవి. అంతా బాగానే ఉంది, అంతా బాగానే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అట్లా నా సెకండ్ ఇయర్ మొత్తం అయిపోయింది. ఆ తర్వాత నేను సెకండ్ ఇయర్ అయిపోయి హాలిడేస్లో ఉన్నాను, థర్డ్ ఇయర్కి ఎంటర్ అవ్వడానికి. అప్పుడు తను ఏంటంటే, నాతో మాట్లాడుతున్నావు కదా, ట్రస్ట్ అనేది వచ్చేసింది, ఎలానో పెళ్లి చేసుకుంటాము, జస్ట్ ఒకసారి ఫిజికల్ అవుదాం, నాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా, అది నేను నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర తీర్చుకోవాలి, అది ఇది అన్నట్టు మాట్లాడి నన్ను మౌల్ చేసేసేవాడు. ఇంకా నాకు కూడా నిజం చెప్పాలంటే ఒళ్ళు కొవ్వెక్కిపోయింది నాకు కూడా. అప్పుడు నేను కూడా ఓకే వస్తాను, కానీ భయంగా ఉంది, ఎంతైనా ఫస్ట్ టైం కదా భయం ఉంటుంది అని చెప్తే, లేదు లేదు అలా ఏముండదు రా అని చెప్పాడు. తనదేంటంటే నేటు నెల్లూరు, మాదేంటంటే విజయవాడ పక్కన. అసలు ఎంత దూరం అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం. అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, బట్ నన్ను ఇంట్లో నేను ఎలా మేనేజ్ చేసుకోవాలంటే, నేనేం చెప్పానంటే ఇంట్లో, నేను బీటెక్లో హాస్టల్లో ఉండేదాన్ని, నేను హాస్టల్కి వెళ్ళిపోవాలి, నేను చదువుకోవాలి, థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ కొంచెం ఎర్లీగా చదువుకోవాలి అని చెప్పేసి ఇంట్లో అబద్ధం చెప్పి ఇంకా ట్రైన్ ఎక్కి నెల్లూరుకి వచ్చేసాను. తన ఇంటికి తను ఏంటంటే ఒక్కడే ఉంటాడు, వాళ్ళ అమ్మ వాళ్ళేమో వేరే దగ్గర ఉంటారు, తను ఒక్కడే ఉంటాడనమాట. తన దగ్గరకు వచ్చిన తర్వాత ఫిజికల్ అయ్యాము, ఒక 3 days అక్కడే ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను యాజ్ యూజువల్గా కాలేజ్కి వచ్చేసాను, నా వర్క్స్ చేసుకుంటున్నాను, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత తను ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి ఒక జాబ్ వచ్చింది. నా థర్డ్ ఇయర్ మిడిల్లో ఉండగా తనకి జాబ్ వచ్చిందనమాట. ఇలా ఆర్టీఓ ఆఫీస్లో సిస్టమ్ ఆపరేటర్గా చేస్తున్నాను, జాబ్ వచ్చింది అని చెప్పాడు. నాకు అలా చెప్పాడు. అలా చెప్పినప్పుడు నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు దేవుడు కూడా హెల్ప్ చేస్తున్నాడు, మేము ఇంట్లో ఒప్పించుకోవచ్చు అని చెప్పి ఇలా అయిపోయి, మళ్ళీ ఈ బిట్వీన్ ఏంటంటే నేను ఎవ్రీ 2 monthsకి నా హాలిడేస్ ఉన్నప్పుడు మాకేంటంటే సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే హాలిడేస్ అనమాట. అప్పుడు కూడా ఇంటికి వెళ్లకుండా జస్ట్ ఇంకేదో ఒక పని ఉందిలేమ్మా నేను ఇంటికి రాను అని అబద్ధాలు చెప్పేసి తన దగ్గరికి వచ్చేసేదాన్ని. నెలకి 2-3 రోజులైనా నేను ఇంకా ఆబ్సెంట్ పెట్టేసుకొని కాలేజ్లో తన దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఫిజికల్ అవుతూ ఉండి మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. ఇంకా జాబ్ వచ్చింది కదా, అది నా ధైర్యం. నా థర్డ్ ఇయర్ మిడిల్లో జాబ్ వచ్చింది. నా ఫైనల్ ఇయర్ అయిపోతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, నేను ఎప్పుడు వెళ్తున్నా కానీ నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, నీది గవర్నమెంట్ అంటే అన్ని హాలిడేస్ ఇవ్వరు కదా, అట్లీస్ట్ ప్రైవేట్ అయితే లాస్ ఆఫ్ పే పడుతుంది శాలరీ, గవర్నమెంట్ అయితే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది కదా, ఏది నీకు ఒకసారి నీ ఐడి కార్డు ఇవన్నీ పెట్టు అని అంటే, నాకు ఇట్లా జాబ్ వచ్చింది 1 monthలోనే నేను ఇలా లంచం తీసుకున్నాను అని పట్టించేశారు. ఆర్టీఓ ఆఫీస్ కదా, దొరికిపోయాను, ఇంకా నా క్యాన్సిల్ చేసేశారు అని ఒక కహానీ చెప్పాడనమాట. నేనేంటంటే పిచ్చి దానిలాగా అప్పటికే డీప్గా మునిగిపోయి ఉన్నాను, నమ్మేశాను. కానీ అసలు అది తనకి జాబు రాలేదు, ఏం రాలేదు, అన్ని అబద్ధాలే. అయితే ఒకసారి 4th year అయిపోయిన తర్వాత నేను తన దగ్గరికి వెళ్ళాను. నాది యాక్చువల్లీ బ్యాలెన్స్ అయిపోయింది, కానీ నేను ఎగ్జామ్ రాయాలి, నాకు ప్లేస్మెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా నేనేం చేశానంటే, నీ హాట్స్పాట్ ఆన్ చేసి ఇవ్వు, నేను నా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని ఎగ్జామ్ రాసుకుంటానని చెప్పేసి తన మొబైల్ తీసుకున్నాను. తనేంటంటే ఆ మొబైల్ ఫోన్ లాక్ నాకు తెలియదు అనుకొని బయటికి వెళ్ళాడు మా ఇద్దరికి ఫుడ్ తీసుకురావడానికి. తన ఫోన్ లాక్ నాకు తెలుసు, జస్ట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ మొత్తం అమ్మాయిల కాంటాక్ట్స్ అనమాట. ఎవరినైతే వాడు ఇప్పటి వరకు యూజ్ చేసుకున్నాడో వాళ్ళందరూ అమ్మాయిల కాంటాక్ట్స్. వీళ్ళంటే మ్యారేజ్ అయిపోయిన ఆంటీలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీడికి కాల్ చేసి చూపించడము, ఎదుటి వాళ్ళకి ఒకళ్ళు సెల్ఫ్ చేసుకోవడము, లేదంటే ఆంటీలు రెగ్యులర్గా ఇంటికి రావడం, అలా జరుగుతూ ఉండేవంట. అక్కడి వరకు ఓకే. ఆ తర్వాత నేను చూసింది, అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, అయిపోయి కూడా ఒక పాప కూడా ఉంది. ఆ అమ్మాయిని వీడేం చేశాడో తెలీదు, మరి వీడి టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయిందో లేదో తెలీదు, తనైతే వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయి చాట్ చూశాను, అందులో ఏముందంటే, నాకు ఈ అమ్మాయికి ఇలా పెళ్ళవ్వలేదు అని చెప్పుంది, నా సెకండ్ ఇయర్ నుంచి అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను, వాడుకొని వదిలేద్దాం అనుకున్నాను. కానీ తనతో ఫిజికల్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే తను వర్జన్.
నేను తనకి నా పాస్ట్ ఏం తెలియకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇంకొక అమ్మాయితో చాట్లో చెప్తున్నాడు నా గురించి. నన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, నేను వర్జిన్ కాబట్టి, వాడి లైఫ్లో ఇంకొక సెకండ్ వైఫ్ లాగా ఉండాలి. ఆ ఫస్ట్ వాడి గతంలో ఏం జరిగిందో అది నాకు తెలియకుండా మేనేజ్ చేయాలి, మ్యారేజ్ అయ్యే వరకు అన్నట్టు వేరే అమ్మాయికి నేను అవన్నీ చదివేశాను. ఇవన్నీ చదివిన తర్వాత ఆ ఫోటోలన్నీ చూసాక అప్పుడు నేను రియలైజేషన్లోకి వచ్చాను. అర్రే, అసలు నేను వచ్చిన పని ఏంటి, చదువుకుందామని, జాబ్ చేయాలని, కానీ అసలు నేనేం చేశాను, ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి చాలా బాధపడిపోయాను. నా పేరెంట్స్ని కూడా నేను మోసం చేసేసాను. ఇప్పుడు నేనేం చేయాలి, సరే విని వదిలేద్దామా అంటే మొత్తం ఎలా పడితే అలా వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాను నన్ను. ఇప్పుడు నేను బయటికి వెళ్తే చెప్పుకోలేని సిచ్యువేషన్. నాకు అసలు ఏ దారి కూడా కనిపించట్లేదు. నేను ఆల్రెడీ ఇంత ట్రామాలో ఉన్నాను కదా, అప్పుడు ఇంక అసలు ఎవరికి చెప్తే కరెక్ట్. వీడు నన్ను నిజంగానే పెళ్లి చేసేసుకుంటే ఇంక అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయిద్ది. ఇప్పటికీ సగం అయిపోయింది. ఇంకా నిజంగా పెళ్లి చేసుకొని ఆ నరకంలోకి వెళ్ళేదానికంటే ఇంట్లో మహా అయితే ఏం చేస్తారు, తిడతారు, చంపరు కదా. ఎవరికైనా చెప్పుకుందాము, ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దామని చెప్పేసి నా బెస్ట్ ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతను ఏంటంటే మేమిద్దరం ఎప్పుడు వీకెండ్స్లో అలా లేదా 2-3 డేస్కైనా మెసేజ్ అయినా చేసేదాన్ని. నా ఫ్రెండ్ ఏంటంటే మధ్య మధ్యలో కాల్ చేస్తూ ఉండేవాడు. నువ్వెందుకు కాల్ తీయట్లేదు, నా దగ్గర ఏదో దాస్తున్నావు, దేంతోనో సఫర్ అవుతున్నావు, నువ్వు నాకు షేర్ చేయని. ఏం లేదు, నీకేమన్నా పిచ్చా, నేనేం అలా లేను, నన్ను విసిగించక అని చెప్పి తిట్టి పెట్టేసేదాన్ని అనమాట తను చేసినప్పుడల్లా. ఎందుకంటే మళ్ళీ వీడు ఫోన్ చేసినప్పుడు వెయిటింగ్ వస్తే మళ్ళీ అతన్ని నన్ను కూడా కలిపేస్తాడు. ఒక ఫ్రెండ్షిప్ అనేది నేను చాలా పవిత్రంగా చూస్తున్నాను, అలాంటిది అతనితో కూడా కలిపితే ఇంకా నేను తట్టుకోలేను అని నేనే దూరం చేసుకున్నాను. ఒక ఫైన్ డే ఏంటంటే నేను ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళ ఫోన్తో నేనే నా ఫ్రెండ్కి కాల్ చేశాను. కాల్ చేసి ఇంకా ఇది నాకు జరుగుతుంది, నేను ఇలా నమ్మేసి ఇలా చేసేసుకున్నాను, ఇప్పుడేమో అవన్నీ ఉన్నాయి, మా అమ్మ నెంబరు, మా నాన్న నెంబరు వాళ్ళవి కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా నా పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు అని నా బెస్ట్ ఫ్రెండ్తో నేను మొత్తం చెప్పేసుకున్నాను. ఇలా అయిందని. నేను కొంచెం ఇప్పుడు వాడికి యాంటీ అయిపోయాను. వాడి కింద లొంగుండకపోతే ఇలా మొత్తం బయట పెట్టేస్తాడు, నా పరిస్థితి ఏంటి అని చెప్పుకున్నాను నా బాధ మొత్తం. తనేంటంటే ఒక సొల్యూషన్ ఆలోచిద్దాము, నువ్వే ఈ పనిని చేయగలవు, నువ్వు వెళ్ళు మళ్ళీ నెల్లూరుకి, వాంటెడ్గానే వెళ్ళు. ఈసారి వాడిని నువ్వు ఎలా ట్రాప్లో పెట్టాలంటే, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ దొరకరు, నువ్వు చాలా మంచివాడివని, నీ గతంలో ఏదైతే అయిపోయిందో ఓకే, కానీ నీలాంటోడు నాకు మళ్ళీ దొరకడు, నీ మనసు చాలా బాగుంది అని అలా మాటలు చెప్పి నువ్వు కొంచెం వాడి మొబైల్, వాడి దగ్గర ఉన్న సిస్టమ్ అవి తీసుకొచ్చేసాయి, మొత్తం అన్నీ డిలీట్ చేసేద్దాం, అప్పుడు వాడు మనల్ని ఏం చేయలేడు కదా, వాడి దగ్గర ఉన్న ప్రూఫ్స్ని మనం తీసేయాలి ఫస్ట్ అని చెప్పన్నాడు. సో ఒక ధైర్యం చేసి నేను మళ్ళీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే నేను వాడికి చెప్పానన్నమాట వస్తున్నాను అని చెప్పేసి. నేను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాడి ఇంటి బయట ఆల్రెడీ ఒక లేడీ స్లిప్పర్స్ ఉన్నాయి. నేనేంటంటే ఎవరో వచ్చి ఉంటారులే వాళ్ళ ఇంట్లో, మేబీ వాళ్ళ అమ్మ కానీ ఎవరన్నా వచ్చారేమో అని చెప్పి నేను అనుకున్నాను. తర్వాత వాళ్ళ పక్కన ఏంటంటే విండో ఉంటుందన్నమాట. అది ఇంకా ఇల్లు కూడా ఎలా ఉంటుందంటే వాడిది ఇంకా కన్స్ట్రక్షన్ కూడా అవ్వలేదు. సో విండోస్ అవేవి ఉండవు. నేను జస్ట్ ఆ విండో దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటంటే బెడ్రూమ్లో ఇంకొక అమ్మాయితో ఉన్నాడు. అసలు ఒక చూడకూడని దృశ్యం చూశాను నేను. ఇంకా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అప్పుడు నేను వెళ్ళి డోర్ నాక్ చేస్తే ఎవ్వరూ తలుపు తీయలేదు. నేను కాల్ చేశాను వాడికి, నేను ఇట్లా ఇంటి ముందు ఉన్నాను, నువ్వెక్కడున్నావు అని చెప్పేసి. ఆ తర్వాత అమ్మాయిని ఏంటంటే నేను కళ్ళారా చూస్తున్నాను, తన ఇంటి బ్యాక్ సైడ్ నుంచి పంపించేశాడు. ఆ అమ్మాయి కూడా అటు చెట్లల్లోకి అటు వచ్చి ఇటు వచ్చి నేను పూల కోసం వచ్చాను, పూలు కోసుకోవచ్చా అని అడుగుతుంది. మళ్ళీ ఇతన్ని నా ముందుకు వచ్చి ఆ కోసుకోండి అని అంటున్నాడు వీడు. అస్సలు బాబోయ్, ఇంకా ఆల్రెడీ పగిలిపోయి ఉన్న గుండె ఇంకా పగిలిపోయింది. నేను వెళ్ళిన నైట్ వాడు మళ్ళీ నా దగ్గరకు వస్తుంటే నాకు పీరియడ్స్ వచ్చాయి, నన్ను ముట్టుకోవద్దు అని చెప్పాను. సరే ఉండు, నాకు ఫ్రెండ్ బర్త్డే ఉంది, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. తన పేరేంటంటే శ్రీ విద్య అని చెప్పింది. తను నా దగ్గరకు వచ్చి నాతో ఇలా మాట్లాడుతుంది, అసలు నీకేమన్నా పిచ్చా, చదువుకొని ఎందుకు ఇంత పని చేసావు,
నేను నిన్ను కలిసి చెప్దామని చాలా ట్రై చేస్తున్నాను, కానీ నేను నీ దగ్గరకు రాలేకపోతున్నాను, నీతో మాట్లాడలేకపోతున్నాను. మళ్ళీ నువ్వు ఎక్కడ నేను వచ్చానని వీడితో చెప్పేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందేమో అని చెప్పి నువ్వు వచ్చిన ప్రతిసారి నేను చూస్తున్నాను ఇక్కడికి. నువ్వు వాడితో ఉండడము చూస్తున్నాను, ఇలా చేయడము చూస్తున్నాను. అసలు ఎంతమంది అమ్మాయిల్ని వీళ్ళు చేతబడి చేసి చంపేశారో నీకు తెలుసా ఆ విషయం? కావాలంటే ఒకసారి వాడి మెయిల్లోకి వెళ్ళి చూడు, అన్నీ బయటపడతాయి అని చెప్తే వాడు అప్పటికే మొబైల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళాడు. నాకు హాట్స్పాట్ కావాలి, నా దానిలో బ్యాలెన్స్ అయిపోయింది అని చెప్పాను. ఎందుకంటే నేను నా ఫొటోస్ని డిలీట్ చేయడం దానికోసమే వచ్చాను కదా. అలా తన ఫోన్ నుంచానమాట. తన మెయిల్కి వెళ్ళి చూస్తే ఎంతమంది అమ్మాయిలు, లిటరల్లీ ఒక 10 to 12 అమ్మాయిల్ని వాడు అలా యూజ్ చేసుకొని అలా పిక్స్ దిగడం, కొన్ని వీడియోస్ తీసుకోవడం, వాళ్ళతో అలా ఉన్నాడు. ఇంకా వాడి చాట్లో ఉన్న ఒక అమ్మాయికి నా గురించి చెప్తున్నాడు. ఇలా బిందు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది, దాన్ని అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. దాన్ని ఎలాగైనా నేను పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే అది నా కిందే లొంగి బతుకుతుంది, పైకేం మాట్లాడదు, ఇంకా నేను ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, తను మంచి జాబ్ కూడా చేస్తుంది, దాని శాలరీ కూడా ఇంకా నా చేతిలోనే ఉంటుంది, నేనే ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా, అది ఇది అన్నట్టు చెప్తున్నాడు. ఇంకా దాని కింద నేను స్క్రోల్ చూస్తూ చూసింది ఏంటంటే తన పెళ్లి ఫోటోలు, వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే పిక్స్ అన్నీ చూసాను. నేను ఇప్పుడు ఈ పిక్స్ అన్నీ డిలీట్ చేస్తే వీడు ఎలా రిట్రీవ్ చేస్తాడో కూడా తెలీదు. ఆల్రెడీ నాకు ఈ మెయిల్లో సేవ్ చేయడం ఇవన్నీ ఏం తెలీదు. వెంటనే నా ఫ్రెండ్కి కాల్ చేశాను, జరిగింది మొత్తం చెప్పాను. వీడేవో బ్లాక్ మ్యాజిక్లు ఇవి చేసి అమ్మాయిల్ని వశం చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే నాకు ఒక అక్క తోడుగా ఉన్నారు. ఇటు వీళ్ళింటి సైడే ఒక అక్క వచ్చింది, ఇలా ఇలా అని చెప్పింది. నేను ఒకసారి ఫోన్లో ఏమైనా ఉంటాయేమో అని చూస్తున్నాను అని చెప్పాను. చెప్పిన తర్వాత తను ఏమన్నాడంటే, చిన్ను నువ్వు అవన్నీ నమ్మి భయపడకు, ఫస్ట్ అవి డిలీట్ చేసేసాయి, లేదా ఆ మొబైల్స్ పట్టుకొని నువ్వు వెంటనే అక్కడి నుంచి వచ్చేసాయి. నేను ఇక్కడ చూసి నీవన్నీ డిలీట్ చేసేద్దాం, నీవి ఏవైతే ఉన్నాయో అవి తీసేద్దాం, వాడు వచ్చేలోపు నువ్వు ఫాస్ట్గా వచ్చేసాయి, అది ఇది అని చెప్పాడు. నేనేంటంటే నన్ను కూడా ఇలా చేసేస్తాడేమో చేతబడి లాంటివి. ఇంకా నాకు ధైర్యం చాలక అక్కడి నుంచి వచ్చేద్దాం అని అనుకున్నాను. అప్పుడు నేను శ్రీవిద్యతో కూడా అడిగాను, నీకు నేను ఎలా తెలుసు ఇవన్నీ అంటే, మేము మీ ఇంటి పక్కనే ఉంటాం, ఆ మాత్రం తెలియదా, నువ్వు మరీ చెప్తావు, అసలు ఎన్నిసార్లు నీతో మాట్లాడాలని నేను ప్రయత్నించానో తెలుసా, నీతో మాట్లాడాలని, కలవాలని, నీకు ఇవన్నీ చెప్పాలని, కానీ నువ్వెక్కడ విన్నావు నా మాట, నువ్వు అసలు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు, చూసి కూడా అనంది. లేదు నేనైతే మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే ఇక్కడ అని చెప్పాను. ఇంకా సరే అని వాడు వచ్చే టైం అయింది, నేను వెళ్ళిపోతున్నాను అని తను నాతో చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా వాడు వచ్చాడు. నేను నెక్స్ట్ డే నాకు ఎగ్జామ్ ఉందని చెప్పేసి నేను మళ్ళీ కాలేజ్కి వచ్చేసాను. మళ్ళీ 2 months తర్వాత రమ్మని కాల్ చేశాడు వాడు. నాకు వాంటెడ్గానే నువ్వు రా అని చెప్పేసి. ఈసారి అయితే నేను అనుకున్నాను అక్కడికి మాత్రం వెళ్తే వాడి ఫోన్స్, వాడి ల్యాప్టాప్స్ అయితే అవన్నీ తీసుకొని వచ్చేయాలి, లేదంటే అవన్నీ పగలగొట్టేసైనా రావాలి, లేదా పాడు చేసేసైనా రావాలి, ఏ ప్రూఫ్స్ అయితే ఏమున్నాయో తాడో పేడో తేలిపోవాలి అన్నట్టుగా మళ్ళీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ శ్రీవిద్య నాకు దారిలో కనిపించింది. అది మధ్యాహ్నం టైంలోనే. నువ్వు అసలు ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఎవరినైతే శివుడిని బాగా నమ్ముతావు, నువ్వు దేవుణ్ణి ఇంత బాగా నమ్మి కూడా ఆఫ్టర్ ఆల్ చేతబడికి నువ్వు భయపడతావా, ఫస్ట్ నీ ప్రూఫ్స్ అన్ని తీసేసుకో అని చెప్పింది. ఆ మాటలకి నేను ధైర్యం తెచ్చుకున్నాను. తను ఇచ్చిన మోటివేషన్తో వెళ్ళి తన మొబైల్ అండ్ తన ల్యాప్టాప్ అన్నీ నా బ్యాగ్లో పెట్టేసుకొని, తను నాకు చికెన్ తినాలనిపిస్తుంది, వెళ్ళి తీసుకురా బయటికి అని చెప్పి నేనే మనీ ఇచ్చి వాడిని బయటికి పంపించి ఇంకా నేను మళ్ళీ బయటకు వచ్చేసి ట్రైన్ ఎక్కేసాను. ఇంకా వాడికి అర్థమైపోయింది ఇది పక్కా ప్లాన్డ్గా వచ్చి నా ప్రూఫ్స్ అన్నీ తీసుకువెళ్ళింది అని. నేను తిక్కదాన్ని. అసలు వాడు ఎంత తెలివిగా చేశాడంటే, ఇన్ కేస్ నాకు ఇలా దొరికిపోయి ప్రూఫ్స్ తీసుకెళ్ళినా వాడి దగ్గర అన్నీ మొత్తం వాడి సెకండ్ మొబైల్లో అంటూ ఇంకోటి మెయింటైన్ చేస్తున్నాడు, దాంట్లో అన్నీ పెట్టేసుకున్నాడు ఇవన్నీ. నేను ఎప్పుడైతే ఇలా వచ్చేసానో వాడు ఇంకా మా ఇంటికి కాల్ చేశాడు. ఇంటికి కాల్ చేసి ఇట్లా మీ అమ్మాయి నాతో పడుకునేది, సడన్గా వాళ్ళకి పిక్స్ పెట్టేశాడు. ఇంకా వాళ్ళు ఏంటంటే టెన్షన్ పడిపోయారు. అసలు ఇంట్లో ఇంత బాగా చదివే అమ్మాయి, ఇంత మంచిగా ఉన్న అమ్మాయి ఇలా చేసిందంటే అసలు వాళ్ళు తట్టుకోలేకపోయారు ఆ మాటలకి. మా నాన్న నాకు కాల్ చేసి అప్పుడు కూడా మళ్ళీ నేను ఎక్కడ కంగారు పడతాను అని చెప్పి నాకేమీ చెప్పలేదు. అమ్మ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి నార్మల్గా అడిగితే
నేను ఇలా హాస్టల్లో ఉన్నాను నాన్న, ఏమైంది అని చెప్పి నేను కవర్ చేశాను. అప్పటికి ఇంకా నేను ట్రైన్లోనే ఉన్నాను. ఇంకేడుపు వచ్చేస్తుంది. తర్వాత మా తమ్ముడి నుంచి కాల్ వచ్చింది. అక్క నువ్వెక్కడున్నావు అసలు, నాకు నిజం చెప్పు, ఎవడో ఫోన్ చేసి నీ ఫొటోస్ అవి ఇవి పెట్టాడు, నేను నిన్ను ఏమనను, అసలు నీకు జరిగిందేంటో చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తానని. మా తమ్ముడు ఎంత ఏజ్ అప్పుడు, నాకే అప్పుడు 18 ఉంటే వాడికి ఒక 15 అలా ఉంటాయి. ఆ వయసులో వాడు ఒక అక్కని చూడకూడని విధంగా వాడు చూసి నన్ను అడిగాడనమాట. ఇంకా ఏడుస్తూనే, నేను నీకు అంతా చెప్తానురా, నేను ఇప్పుడు ట్రైన్లో ఉన్నాను, నేనేం చెప్పలేకపోతున్నాను, ఇప్పుడు టెన్షన్గా ఉంది, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అమ్మ వాళ్ళకి మేనేజ్ చేయరా అని చెప్పాను. సరే నేను చెప్తాను, ఇంట్లో అమ్మ వాళ్ళకి ఇంకా తెలియదులే అని వాడనుకున్నాడు. వాడనుకున్న ఒక 10 మినిట్స్కే నాకు ఇంట్లో నుంచి కాల్. వాళ్ళు కూడా జస్ట్ ఎక్కడున్నావు ఏంటి అని అడిగారు. దారిలోనే తిట్టేస్తే మళ్ళీ నేనేమన్నా సూసైడ్ చేసుకుంటాను అనుకున్నారేమో ఏమో, బయటపడలేదు. తర్వాత ఇంక మా తమ్ముడు, నువ్వు విజయవాడలో దిగేసాయి, నేను విజయవాడ వస్తున్నాను అని చెప్పి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ నైట్ మా తమ్ముడు, ఒక అమ్మాయి అనమాట, అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే రాత్రంతా ఉన్నాను. వాళ్ళ ఇంటికి మా నాన్న వాళ్ళు అర్ధరాత్రి 2కి అలా వచ్చేసి నన్ను ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు నేను మా నాన్నని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను. ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి తప్పు చేయను నాన్న, చాలా రిస్క్ తెచ్చేసుకున్నాను, నేను మళ్ళీ బతికింది కూడా మీకోసమే అని చెప్పేసి ఏడ్చేశాను. ఏడ్చిన తర్వాత నన్ను ఇంట్లో ఇంకా లాక్ చేసేశారు. నాన్న మాట్లాడడం మానేశాడు. మరీ గుండెల మీద తన్నేశాను కదా, మాట్లాడడం మానేశాడు. ఇంకా ఇంట్లో ఎలా అంటే ఏదో ఉంటున్నాను, ఇంకా నన్నెవ్వరు అంతగా పట్టించుకోవట్లేదు, వదిలేశారు. ఫస్ట్ ఏంటంటే వాడి దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ డిలీట్ చేసేయాలి, అలా ఆ వేలో ఆలోచిస్తున్నారనమాట మా ఇంట్లో వాళ్ళు. తర్వాత ఏంటంటే ఇంకా వీడు వదలట్లేదు, మా ఫ్రెండ్స్కి పెట్టేశాడు ఆల్రెడీ పిక్స్, మా కాలేజ్లో ఉన్న ఒక సార్కి కూడా పెట్టాడు. తర్వాత ఇట్లా కాల్ చేసి ఇలా ఇలా బెదిరిస్తూ ఉన్నాడు, ఈ పిక్స్ బయట పెట్టేస్తాను అని. ఇంకా మా నాన్నకి ఏంటంటే ఇది ఇక్కడితో ఆగేటట్లు లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామన్నమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయినా వీడు ఆగట్లేదు, ఇలా బెదిరిస్తూనే ఉంటున్నాడు. తర్వాత మళ్ళీ కొంచెం హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి మూవ్ అయ్యి, మా నాన్నకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, అతనికి జరిగిందంతా చెప్పేశారు. చెప్పేసి నా కూతుర్ని ఎలాగైనా కాపాడు అని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకొని ఏడ్చారనమాట. ఇంకా ఆయన ఏంటంటే కొంచెం ఒక హయ్యర్ క్యాడర్లో ఉన్నారు కదా, ఇంకా ఎస్ఐ వాళ్ళకి వీళ్ళకి కొంచెం ప్రెషర్ పెట్టారు. ఈ కేసు సాల్వ్ చేసి వాడి దగ్గర ఉన్న ప్రూఫ్స్ తీసేయండి అని చెప్పి, దాంతో వాడిని నెల్లూరు నుంచి తీసుకొచ్చి పిచ్చ కొట్టుడు కొట్టేసి మొత్తం తీసేశారు. అక్కడితో అయిపోయింది కదా, అమ్మయ్య ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయిందని మా పేరెంట్స్ అనుకున్నారు. కానీ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడి నుంచి మొదలైంది. తను నేనున్నప్పుడు ఏం చేశాడు, నా డ్రెస్సెస్, నా హెయిర్ ఇవన్నీ వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా, దాన్ని బట్టి ఏంటంటే వాడు ఏం చేయించాడు ఎవ్వరికి తెలియదు. ఒకరోజు అర్ధరాత్రి నేను అరౌండ్ టైం 1:32 అలా అవుతుంది. అప్పుడు ఏంటంటే మా ఇంటికి ఒక 10 మినిట్స్ దూరంలోనే ఒక శ్మశానం ఉంటుందన్నమాట. ఒక్కదాన్ని నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను. నేను అలా వెళ్ళడం మా అమ్మ లేచి చూసింది. నెక్స్ట్ తను మా నాన్నని లేపి, ఇద్దరు నా వెనకాలే అసలు ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని ఫాలో అవుతున్నారు. ఆ శ్మశానం దగ్గరకు వచ్చేసి, రా నన్ను అనుభవించు, నేను నీ కోసమే ఉన్నాను, ఎలాగైనా నేను వచ్చేస్తాను నీ దగ్గరికి, నీతో పడుకోవాలని ఉంది అని అంటున్నానంట. నేను అలా చేసేసరికి ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, ఎక్కడికన్నా ఈ పిల్లని తీసుకెళ్ళాలి, ఏదో జరుగుంటుంది, లేదంటే తను అసలు అకాడమిక్స్లో ఇలా ఉన్న అమ్మాయి వాడికి కనెక్ట్ అయిపోవడం ఏంటి, అలా ఉండడం ఏంటి అని చెప్పేసి ఒక గురువు గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఏంటంటే అంజనం వేస్తారు. అసలు ఏం జరిగిందో చూడడానికి ఆయన అంజనం వేస్తుంటే అందులో నేను కనిపించట్లేదు తనకి. ఈ అమ్మాయి లోపల ఏదో ఉంది, తనని ఒకసారి అమావాస్య రోజు తీసుకురండి, అమ్మాయి పుట్టింది ఆదివారం కాబట్టి అమావాస్య రోజున ఒకసారి ఇక్కడికి తీసుకురండి అని చెప్పారంట మా పేరెంట్స్కి. అందుకని అమావాస్య రోజున వెళ్ళిన తర్వాత ఒక నూనె పోసారు. నూనె పోసి ఒక ఒత్తు మాత్రమే వెలిగించి ఆ నువ్వుల నూనెలో నా మొహం చూడమన్నారంట. ఆ తర్వాత ఆయన అంజనం వేసి చూసి ఏమన్నారంటే, తనకి కనికట్టు అనే ఒక విద్యను ప్రయోగించారు తనపై. తను ఎవరికో గాని బాగా వశపడిపోయింది. ఇప్పుడు అతను లేకపోతే ఎలా అంటే ప్రాణహానికి, ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉండిపోయింది అమ్మాయి. నా చేతుల్లో కూడా ఏమీ లేదు, నా శక్తి మొత్తం కూడబెట్టినా కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కూడా తెలీదు అని చెప్పారు. అయితే నా ప్రాణాలు వదిలేసుకోవడమే, లేకపోతే వెళ్ళి వాడికి వశమైపోవడమే, ఇంకా నా అంతటా నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం,
ఈ రెండిట్లో ఏదో ఒకటైతే కన్ఫామ్గా జరిగిపోయిద్ది అని చెప్పారంట. ఆ మాటలు విన్న మా నాన్న ఇంకా భయపడిపోయి, నాకు శివుడంటే చాలా ఇష్టం, నన్ను శివాలయానికి తీసుకెళ్దాం అనుకుంటే నేనేమో రావట్లేదు, అసలు ఆ శివుడి గుడికి నేనొచ్చేదేంటి, వాడెంత ఇదెంత అనుకొని ఇలా మాట్లాడుతున్నానంట. అసలు శివుణ్ణి ఒక్క మాట అంటేనే తట్టుకోలేని నేను శివాలయానికి వెళ్ళను, ఇంకా శివుణ్ణి తిడుతున్నాను పైగా ఎదురు తిరిగి. అలా ఒక రోజు అయిపోయింది. ఇంకా తర్వాత రోజేమో నా చెయ్యిని నేనే ఇలా కోసేసుకొని దాని నుంచి రక్తం వస్తుంది కదా, ఆ రక్తం అన్నంలో కలుపుకొని తినేస్తున్నానంట. ఇలా ఒకటి కాదు, చాలా చాలా జరిగాయి. అర్ధరాత్రి టైంలో కూర్చొని ఒక్కదాన్ని ఏడవడము, ఆ తర్వాత మమ్మ చీరలు అవి తీసేసుకొని, మమ్మ నల్ల పూసల గొలుసు ఇవి తీసుకొని, రా నన్ను పెళ్లి చేసుకో అవన్నీ నా ముందు పెట్టుకొని ఇలా అనడము. ఇంకా వీళ్ళకి ప్రాబ్లం తగ్గేటట్టయితే అనిపించట్లేదు. తర్వాత ఇంకొక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాము. ఇంకొకళ్ళు ఎవరో చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే, ఒక పరిష్కారం దీనికి చేద్దాము, కానీ ఆయన కూడా ఇలానే సేమ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, బట్ ట్రై చేస్తాను అన్నట్టుగా ఒక పూజ చేసి ఒక నల్ల కోడిని బలిచ్చి, ఇంకా తర్వాత నాకు ఓన్లీ రెడ్ కలర్ శారీ కట్టి చేతి నిండా గాజులేసి ఒక అమ్మవారిలాగా రెడీ చేసి బలవంతంగా, నేనేమో అసలు అక్కడ కూర్చోవట్లేదు, ఒక నలుగురు మగాళ్ళు నన్ను కూర్చోబెట్టి కూర్చున్నా నలుగురిని కూడా విడిపించుకొని వచ్చేసాను. ఇంకా ఆయన ఏంటంటే నా గొంతులో నుంచి ఏదో ఒక సూది గుచ్చి ఏదో ఒకటి బయటికి తీశారు. ఇంకా తను నా లోపల ఉన్న దుష్ట శక్తిని తీసేశాను. కాకపోతే ఒక నిమ్మకాయ తన చేతికి ఒక దారం కడతాను, అది తను కొన్నాళ్ల పాటు అలా అట్టి పెట్టండి. ఆ దారం ఎప్పుడైతే పసుపు రంగులో నుంచి నలుపు రంగుకు వస్తుందో ఇంకప్పుడు ఆ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయినట్టే, కానీ అతనితో మళ్ళీ ఎప్పుడు కలవకుండా చూసుకోండి అని చెప్పారు. ప్రాబ్లం అయితే తగ్గింది. ఇంకా మా పేరెంట్స్ ఏమనుకున్నారంటే, ఆల్రెడీ ప్రూఫ్స్ కూడా కేసు పెట్టి డిలీట్ చేయించాము, తనకున్న ప్రాబ్లం అయిపోయింది, ఇంకా తను మారి నార్మల్గా అయిపోతుందిలే అని అనుకున్నారు. కానీ నేను ఇంట్లో ఎలా అంటే ఉంటున్నాను, నాకు అన్నీ తెలుస్తున్నాయి. ఎలా మా నాన్న నాతో మాట్లాడకపోవడము, అమ్మ ఒక్కటే తమ్ముడు ఒక్కటే మాట్లాడడము, మేము నలుగురం కూర్చొని అన్నం తినేవాళ్ళం, కానీ నన్నొక్కదాన్నే ఇంకా నేను నాన్న ముందు మొహం చూపించుకోలేకపోతున్నాను. నేను లోపల ఉంటే ఆయన బయట ఉండడం, అలాగా నా తండ్రిని నాకు కాకుండా చేసేశాడు. అంత నరకం అనుభవించాను నేను. ఈ అమ్మాయినైతే గాలి నుంచి బయటికి లాగేశాము, ఇప్పుడు ఓకే అన్నట్టున్నారు. ఇంకా మళ్ళీ మా నాన్న పనికి వెళ్ళడం, అమ్మ ఇంట్లో వర్క్స్ చూసుకోవడం, ఇంకా తమ్ముడు కాలేజ్కి వెళ్ళిపోవడం. వాడికప్పుడు 10th అయిపోయింది, ఇంటర్ జాయిన్ అయిపోయాడు, అంతా బాగానే ఉంది. తర్వాత నేను ఒకరోజు ఏంటంటే చెప్పకుండా ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ నెల్లూరు వచ్చేసాను. ఇంకా ఇంట్లో ఏది పిల్ల ఏది అని చూస్తే ఇంకా వాళ్ళు ఏంటంటే, ఇప్పటి వరకు ఉంటే ఇంకా అక్కడ ఉంటుందేమో అని చెప్పి మా ఫ్రెండ్స్కి కాల్ చేసి అడిగారు. మేబీ వాళ్ళ ఇంటికి ఏమన్నా వెళ్ళానేమో, ఇట్లా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను కదా, ఇంట్లో వాళ్ళు కూడా నన్ను దూరం పెట్టేసరికి ఇలా బాధపడి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందేమో అని వాళ్ళకి నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి చేస్తే అక్కడికి రాలేదని చెప్పారు. ఇంకా లాస్ట్ ఒకసారి నెల్లూరులో ఉందేమో, ఒకసారి వెళ్ళి చూసొద్దాం అన్నట్టుగా వస్తే నేను వాడితో బాగానే ఉంటున్నాను, బాగానే చేస్తున్నాను, ఇంట్లో పనులు చేసుకుంటూ అలా ఉన్నాను. ఇంకా మా పేరెంట్స్ వస్తే, అసలు మీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను ఇంక ఇక్కడే ఉంటాను, వీడినే పెళ్లి చేసుకొని ఉంటాను, మీరెవరు నన్ను విడదీయడానికి, అది ఇది అని నేను చెప్తే, సరే నీకు ఇష్టమైతే అలానే ఉండు, కానీ నువ్వు ఇంత తెలిసినా కూడా నువ్వు వీడితో ఉంటాను అంటున్నావంటే అసలు నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అన్నారు. లేదు మీరు వెళ్ళిపోండి, నేను ఇతనితోనే ఉంటాను అని తిట్టి వాళ్ళని పంపించేశాను. నిజం చెప్పాలంటే అప్పుడు నాకు అసలు సోయ కూడా లేదు, నేనేం చేస్తున్నానో. ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు నార్మల్గానే ఉన్నాను. తర్వాత శ్రీవిద్య వచ్చింది. ఇతను బయటికి వెళ్ళిన టైంలో నాకు స్టార్టింగ్లో వచ్చి చెప్పింది కదా, ఒకసారి తన ఫోన్ చెక్ చేయని, ఆ అమ్మాయి అనమాట. మళ్ళీ వచ్చి తను ఏం చెప్తుందంటే, అసలు ఇంత జరిగినా కూడా నీకు అసలు బుద్ధి అనేదే రాలేదా, మళ్ళీ ఎలా వస్తున్నావు ఇతని దగ్గరికి, వెళ్ళి నిన్ను శివుణ్ణి పూజించు అని నేను స్టార్టింగ్ నుంచి నీకు చెప్తూనే ఉన్నాను. అసలు నీకెంతో ఇష్టమైన శివుణ్ణి ఎందుకు వదులుకున్నావు, అసలు నువ్వు ఏదైతే ఇది చూస్తున్నావో ఇదంతా నీకు ఒక మాయ, నువ్వు వెళ్ళి శివుణ్ణి పూజించు. అసలు నేను నీ దగ్గరికి రావడానికి ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా, మళ్ళీ నిన్ను ఎప్పుడు కలుస్తానో తెలీదు, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేస్తే ఇంకప్పుడు నేను కొంచెం రియలైజ్ అవ్వడం మొదలుపెట్టాను. అసలు నేనేంటి మళ్ళీ ఏంటి ఇలా వచ్చాను అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను.
ఇంటికి వెళ్తే నన్నింక ఇంట్లో అసలు ఛీ అన్నట్టుగా చూసి ఎవ్వరేం మాట్లాడలేదు. నేను నా రూమ్‌కి వెళ్ళిపోయి నార్మల్‌గా ఉండి ఇంక శివాలయానికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అలా వెళ్ళడం స్టార్ట్ చేశాకే ఇంక నేను నార్మల్ అయిపోయాను. నార్మల్ అయిపోయిన తర్వాత ఇంకా కాలేజ్‌లో ఒక సార్ కూడా పెట్టారు కదా! నా పిక్స్ పెట్టేశాడు వీడు. అప్పుడేంటంటే ఇంక ఆయన, మీ అమ్మాయి ఏదో తెలియక తప్పు చేసింది, బట్ జాబ్ చేయడం మాన్పించకండి అని మా పేరెంట్స్‌ని ఒప్పించి, ఇంక ప్లేస్‌మెంట్స్‌కి వీటికి నేను ట్రై చేసుకుంటా, ఇంట్లోనే ప్రిపేర్ అవుతాను అలా ఉన్నాను. ఇలా ఉన్న తర్వాత నాకు ఒక యూనివర్సిటీలో జూనియర్ లెక్చరర్‌గా సెలెక్ట్ అయ్యాను. ఇలా నేను బాగైపోయిన 9 మంత్స్ తర్వాత నాకు జూనియర్ లెక్చరర్‌గా ఒక జాబ్ వచ్చింది. ఒక వన్ ఆఫ్ ది ఫేమస్ యూనివర్సిటీలో. అక్కడ జాయిన్ అవ్వాలంటే వచ్చి ఇంకా ఆ సార్లు చాలా ఒప్పించారు. ఏదో తెలియక జరిగిందండి. మళ్ళీ అదే తప్పటడుగు వేయదు కదా! కొంచెం పంపించండి అని. సో, ఇంట్లో కూడా మళ్ళీ పంపించారు. నార్మల్‌గా ఉంది. నేనేంటంటే నాకు ఇంత హెల్ప్ చేసింది కదా ఈ శ్రీవిద్య అనే అమ్మాయి. నేనెవరో అసలు తెలియకపోయినా ఇప్పుడు ఇన్‌కేస్ నేను తన ప్లేస్‌లో ఉంటే నాకెందుకు బాబోయ్! ఈవిడేదో పెద్ద ఎదవలాగా ఉందని వదిలేసేదాన్ని. కానీ ఆ అమ్మాయి నా కోసం అంత కేర్ తీసుకొని అలా చేసింది. తన నెంబర్ కూడా నా దగ్గర ఏమీ లేదు. కానీ ఎలా మీట్ అవ్వాలి అని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియకుండా ఏం చేశానంటే, ఈ జాబ్‌కొచ్చిన తర్వాత నాకక్కడ ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటాయి కదా యూనివర్సిటీకి. అక్కడ నెల్లూరులో ఒక సెంటర్ ఇచ్చారు. ఇంకా నేను ఇలా ఫేస్ మొత్తం కవర్ చేసేసుకొని అటు వాడి రూట్‌లోనే కదా తన ఇల్లు కూడా. అలా వెళ్తున్నాను. వెళ్తుంటే తను ఎక్కడా కనిపించలేదు. తను ఏ ఇంటి నుంచైతే వస్తుందో నేనది బాగా గుర్తుపెట్టుకున్నాను. అక్కడికి వెళ్ళి నేను అడిగాననమాట. ఆంటీ శ్రీవిద్య ఉందా? నేను తన ఫ్రెండ్‌ని కలవడానికొచ్చాను. ఇప్పుడెలా ఉంది తను అని నేను అడిగాను. ఏ శ్రీవిద్య నువ్వనేది అనంటే, అదేంటాంటీ ఇక్కడి నుంచి ఒక అమ్మాయి వచ్చేది కదా శ్రీవిద్య. తన కోసం నేనొచ్చాను. తనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. నన్ను మళ్ళీ మనిషిలాగా మార్చింది అని చెప్పి నేనంటున్నాను. అయితే మా అమ్మాయి శ్రీవిద్యని నువ్వు నిజంగానే కలిసావా? మాట్లాడావా? అనంది. అదేంటి నాకు 1 ఇయర్ బ్యాక్ ఇలా మొత్తం ట్రామాలో ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేసింది తను. నేను మళ్ళీ ఆ అగాధంలో నుంచి బయటపడడానికి ఒక 50% కారణం మీ అమ్మాయే. మళ్ళీ ఈరోజు నేను జాబ్ చేస్తున్నాను. చాలా మంచిగా ఉన్నాను. సో, నేను తనకి థ్యాంక్స్ చెప్పి మాట్లాడి వెళ్దామని తన నెంబర్ కోసం వచ్చాను అని అన్నాను. ఏ శ్రీవిద్య? ఈ శ్రీవిద్యనేనా నువ్వు అడుగుతుంది? అని చెప్పి తన ఫోటో అట్లా గోడకి వేసి ఒక దీపం పెట్టుంది వాళ్ళ ఇంట్లో. ఆ ఫోటో నాకు చూపించగానే నేను అసలు షాక్ అయ్యాను. ఆ దరిద్రుడే నా కూతుర్ని చంపేశాడు ప్రేమ అని చెప్పేసి. ఇది చనిపోయింది ఇంకా. తర్వాత నీలాగే చేతబడి చేయడము, ఇంక ఇది తట్టుకోలేకపోయింది. తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. చనిపోయి కూడా ఒక 5-6 ఇయర్స్ అవుతుంది అని చెప్పింది. ఆవిడ ఇవన్నీ చెప్తుంటే నేను షాక్లో అలా ఉండిపోయాను. నేను ఒక 2 ఇయర్స్ నా సెకండ్ ఇయర్ నుంచి నా 4th ఇయర్ అయిపోయే వరకు ఒక ఆత్మతో మాట్లాడానా? ఒక ఆత్మ నాకు హెల్ప్ చేసిందా? అసలు నేను ఇప్పటికీ నమ్మట్లేదు. వాళ్ళ ఇంట్లో నాకు ఒక శ్రీవిద్య ఒక సన్నివేశం చెప్పింది. ఏంటంటే వాళ్ళ నాన్న డ్రింకర్ అంట. వాళ్ళమ్మ వేరే అతనితో అలా కలవడం చూసి తను వాళ్ళమ్మ పైన కూడా ప్రేమని కోల్పోయిందంట. అంటే వాళ్ళమ్మ కూడా నాకొద్దు అనే దీంట్లో అప్పుడు వీడి ప్రేమకి ఇలా కనెక్ట్ అయిపోయి అలా చేశాను. మా అమ్మే కరెక్ట్‌గా ఉంటే ఇలా నేను చేసేదాన్ని కాదు అని నాతో చెప్పింది. అప్పుడు నేను, ఆంటీ మీరేమీ అనుకోకపోతే ఒకటి మిమ్మల్ని అడుగుతాను. శ్రీవిద్య చావుకి మీరు కూడా వన్ ఆఫ్ ద రీజన్. మీరు వేరే అతనితో కలిసి ఉండడం చూసి చెప్పిందంట. అతను కూడా శ్రీవిద్య వాళ్ళ కంపెనీలో పనిచేసే ఒక క్లర్క్. ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు అదంతా అనంటే అప్పుడు వాళ్ళమ్మ, నువ్వు నిజంగానే శ్రీవిద్యతో మాట్లాడావా? నేను చాలా పెద్ద తప్పు చేశాను. అలా చూసే నా బిడ్డను చెడగొట్టేసుకున్నాను. తనకి ఒక పాడు బుద్ధి వచ్చేసింది. ఈసారి ఎప్పుడన్నా కనిపిస్తే నేను చాలా కుమిలిపోతున్నానిప్పుడు. వాళ్ళ నాన్న కూడా తాగి తాగి తన లివర్స్ అన్నీ పాడైపోయి చనిపోయాడు. ఇప్పుడు నేనొక్కటే ఉంటున్నాను ఈ ఇంట్లో. నేనైతే నా కూతుర్ని చాలా మిస్ అవుతున్నాను. ఒక్కసారి నన్ను క్షమించమని అడగమ్మా అని చెప్పి ఏడ్చింది. వాళ్ళమ్మ ఏడవడం కంటే, వామ్మో అసలు నేనెలా ఉన్నాను తనతో అని చెప్పేసి నేను షాక్. అసలు ఆ 2 ఇయర్స్ నిజంగా నాకు హెల్ప్ చేసింది ఒక ఆత్మ అని అనిపించింది. అసలు ఇప్పటికీ నేను తలుచుకుంటే నాకు చాలా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఇది చెప్తున్నా సరే.
తను నాకెప్పుడు కనిపించినా సరే ఒక బ్లూ కలర్ శారీకి రెడ్ అంచులో సేమ్ అదే దాంట్లో కనిపించేది. నేను ఏమోలే అని పట్టించుకోలేదు. అండ్ తన మెడ దగ్గర కూడా కొంచెం ఏదో గాయమైనట్టు ఉండేది. సేమ్ నార్మల్ మనిషిలాగే నాతో వచ్చి మాట్లాడింది. మేబీ నేను నమ్మిన ఆ శివుడే నన్ను కాపాడాడేమో అనిపించింది. అదే మన మనసులో ఏమీ లేకుండా చాలా క్లియర్గా ఉంటాయి. ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. నేను కోల్పోయిందైతే అసలు మళ్ళీ తిరిగి రాదు. ఎంతలా అంటే ఇప్పటికీ కూడా మా నాన్న నాతో స్టిల్ మాట్లాడట్లేదు. ఏదో జాబ్ చేస్తున్నాను, ఏదో అలా ఉన్నాను అంతే. నాకు చెప్తుంటే కూడా చాలా ఏడుపొచ్చేస్తుంది. ఎంతలా అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఉండేవాడు మా నాన్న నాతో. ఇప్పుడు నేను ఇంటికి కూడా నేను ఎక్కువ వెళ్ళట్లేదు. ఇక్కడే యూనివర్సిటీలోనే హాస్టల్ ఉంటుంది. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఇంకా నా జాబ్ నేను చేసుకోవడం, ఎక్కువ స్టూడెంట్స్తో ఉండడం వల్ల నాకు ఇవేవి గుర్తు రావట్లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఏ అమ్మాయి కూడా ఎవ్వరు లవ్ అని చెప్తే ఇదివరకు కాలంలో అన్నీ ఉన్నాయి, లవ్ అదంతా ఉంది. బట్ ఈ కాలంలో ఎవరైనా అలా చెప్తే ఎవ్వరిని అంత గుడ్డిగా నమ్మేయొద్దు. మళ్ళీ మా నాన్న ఎప్పుడైనా నాకు ఇంకా నా జీవితంలో ఒక ఆఖరి కోరిక మిగిలింది అని అంటే మా నాన్న నాతో మళ్ళీ మంచిగా మాట్లాడడమే. అన్ని రోజు రోజుకి ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫాదర్ హక్ చేసుకున్నా అది చూసి నాకు నేను చెప్పుకోలేక లోపల ఏడ్చేస్తున్నాను. స్టిల్ ఏంటంటే ఒక అన్సాటిస్ఫాక్షన్. ఎంత శాలరీ వస్తున్నా ఏం చేస్తున్నా అలా ఏదో ఒక వెలితనమాట. ఇంటికి వెళ్ళిన ఒక్కదాన్నే ఉంటున్నాను. నాన్న నాతో మాట్లాడట్లేదు. ఎలా అంటే ఏమో నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. అసలు ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం కావట్లేదు. ఇది నా లైఫ్లో జరిగింది. నేను అందరికీ కూడా చెప్పేది ఒకటే, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీరు ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఇలాంటి స్ట్రగుల్స్ కనుక ఫేస్ చేస్తుంటే వెంటనే మీరు ఇంట్లో వాళ్ళతో చెప్పేయండి. ఎందుకంటే మన పేరెంట్స్ మాత్రమే మనకి హెల్ప్ చేయగలరు. నాలాగా ఇంకా ఏ ఆడపిల్ల జీవితంలో కూడా ఇలా జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునే ముందు మన ఇంట్లో మన పేరెంట్స్ ఉన్నారు అని వాళ్ళ గురించి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. వన్స్ మనము ఇంట్లో వాళ్ళ ప్రేమ నమ్మకం కోల్పోతే అవి మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. అట్లీస్ట్ నా ఈ స్టోరీని విని ఒక్కరైనా తప్పటడుగు వేయకుండా ఉంటారని నా ఇన్సిడెంట్ని మీ అందరితో షేర్ చేశాను. తనకి జరిగిన ఇన్సిడెంట్ నుంచి మెయిన్గా ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత నమ్మకమైన మనిషి అయినా మీ మీద తనకి ఎంత ప్రేమ ఉన్నా సరే మీ ప్రైవేట్ ఫోటోలు లేదా సెన్సిటివ్ వీడియోల్ని ఎవ్వరికీ షేర్ చేయకండి. ఇది మీ జీవితాన్ని శాసించే ఆయుధంగా మారచ్చేమో. ఎందుకంటే బయట మెరిసేదంతా బంగారం కాదు. మనం కనుక గుడ్డిగా నమ్మితే గొయ్యిలో పడడం మాత్రం ఖాయం. ఇలాంటివి అసలు ఎవ్వరికి జరగకూడదని అనుకుంటున్నాను. ఒకవేళ ఇలాంటి ట్రాప్లో కనుక చిక్కుకుంటే బయటపడడానికి అందులో నుంచి మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. అవమానం అనిపించిన మీ ప్రాణం మీ భవిష్యత్తు కంటే అది పెద్దది కాదు. చీకటి ఎంత దట్టంగా ఉన్నా వెలుగు ఎక్కడో ఒక చోట ఉండే తీరుతుంది. అలా తన జీవితంలో ఉన్న చీకటి రోజుల నుంచి తనని కాపాడడానికి శ్రీ విద్య రావడం అనేది ఒక అద్భుతం. మీ జీవితంలో కూడా ఎలాంటి కష్టం వచ్చినా గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరి వారు కాదు. పరిస్థితులు మారుతాయి, సమయం అన్నిటినీ నయం చేస్తుంది. కానీ మీరు చేయాల్సిందల్లా మీ కష్టాన్ని ఎవరికో ఒకరికి చెప్పడం, వాళ్ళని సహాయం కోరడం. కష్టాల్లో ఉన్నప్పుడు మౌనంగా ఉండకండి, అది మీకు మాత్రమే నష్టం చేస్తుంది. ప్రేమ పేరుతో ఎవరైనా మిమ్మల్ని బంధిస్తున్నా, మీ ఆత్మగౌరవాన్ని తగ్గించినా అది ప్రేమ కాదు, అది ఒక ట్రాప్. ఎదుటివారి ప్రవర్తనలో చిన్న మార్పు వచ్చినా, మీ మనసు ఏదో ప్రమాదాన్ని పసిగట్టినా దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. మనల్ని మనం కాపాడుకోవడానికి, మన గురించి మనం చెప్పుకోవడానికి ఎప్పుడూ భయపడకండి. బయట ప్రపంచం ఏమనుకుంటుందో అన్న భయం కంటే మీ ప్రాణం మీ భవిష్యత్తు ముఖ్యం. ఏ ప్రలోభాలకు ఏ మాయలకు లోను కాకుండా ధైర్యంగా ఉండండి. అప్పుడే ఇలాంటి చీకటి ప్రపంచం నుంచి మీరు బయటపడగలరు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. మీ ప్రైవసీని ఎవ్వరికి ఇవ్వకండి. మీ ఆత్మగౌరవాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పెట్టకండి. ఇప్పుడున్న సొసైటీలో ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి మన జాగ్రత్తలు మనమే ఉండాలి. సో పెళ్లికి ముందే ఇలాంటివన్నీ చేయొద్దు. అలా చేసావంటే నీ బ్రతికే వాడి కాళ్ళ దగ్గర ఉన్నట్టే, గుర్తుపెట్టుకో. సో అదండి తనకి జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి. ఇది విన్నాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త. బాయ్ బాయ్.